చెప్తాము అని చెప్పి వారు 15 రోజుల క్రితమే నాకు వచ్చి చెప్పడం జరిగింది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కూటమి ప్రభుత్వ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందులో భాగంగానే రాజ్ కసిరెడ్డి ఆంజనేయులు అరెస్ట్ అంటూ ధ్వజమెత్తారు. అలాగే చంద్రబాబు సర్కార్ రాజధానిపై ఎస్టిమేషన్లు పెంచి కేంద్రం నుంచి అప్పులు తీసుకొస్తూ దోపిడీకి పాల్పడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ దందాలు, దోపిడీలు, లంచాలతో రాష్ట్రం సతమతమవుతోందని, న్యామత్తులు పెడుతున్న కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోతోందని ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవడో అతీతం కాదు అరెస్ట్కి. అదిగో ఈయనెవరు, సాక్షి కెమెరామెన్, ఈయనైనా మాట్లాడుతున్న నేనైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ అధికారైనా ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా ఎవరినైనా అరెస్ట్ చేసి మారేస్తా అంతే. ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఐపీఎస్ ఆఫీసర్ సీతారామ ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా. గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరు కూడా ఎస్పీగా చేశారు. ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగిన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి.